మనం ఒకసారి ఊహించుకుందాం. యాపిల్ లేదా గూగుల్ లాంటి ఒక భారీ టెక్నాలజీ కంపెనీ ఉందనుకోండి. సరే. ఆ కంపెనీ కేవలం ఫోన్లు లేదా సాఫ్ట్వేర్ అమ్మడం మానేసి సడన్గా సొంతంగా ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకుని ఐరోపా ఖండమంత పరిమాణమున్న ఒక దేశాన్ని ఆక్రమించి అక్కడ ఏకంగా పన్నులు వసూలు చేయడం మొదలుపెడితే. అంటే వినడానికి ఏదో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా ఉంది. అవును కదా. కానీ సరిగ్గా ఇలాంటి ఘటనే 18వ శతాబ్దంలో నిజంగానే జరిగింది. కేవలం సుగంధ ద్రవ్యాలు, వస్త్రాల వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక ప్రైవేట్ కార్పొరేట్ సంస్థ భారతదేశం లాంటి ఒక ఉపఖండాన్ని తన గుప్పిట్లోకి తీసుకుంది. ఖచ్చితంగా. అయితే ఇందులో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన వ్యాపార సంస్థగా ఎదిగిన ఆ కంపెనీ ఒకానొక దశలో పూర్తిగా దివాలా తీసింది. అవును. మన మూల సమాచారంలో అదే చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ల గుమాస్తాలు సైతం విపరీతంగా లంచాలు తీసుకుని బ్రిటన్ వెళ్లి నవాబులైపోయారు కదా. నిజమే. వాళ్లు అత్యంత ధనవంతులుగా చలామణి అవుతుంటే, ఆ మాతృ సంస్థ మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి దయచేసి మమ్మల్ని ఆదుకోండి అంటూ బ్రిటన్ ప్రభుత్వాన్ని అప్పడిగింది. సరిగ్గా అక్కడే అసలు చరిత్ర గతి మారిపోయింది. ఒక వ్యాపార సంస్థని మింగేయడానికి ఒక ప్రభుత్వం వేసిన భారీ వ్యూహానికి అక్కడే పునాది పడింది అంటారు. అంతేగదా? అవునండి. 100కి 100 పాళ్లు. అందుకే ఈనాటి మన లోతైన విశ్లేషణలో ఆ అద్భుతమైన రాజకీయ చదరంగాన్ని అర్థం చేసుకోబోతున్నాం. ముఖ్యంగా ఎంతోమందిని భయపెట్టే ఈ బ్రిటిష్ చార్టర్ చట్టాల గురించి మన సోర్స్ మెటీరియల్ చాలా ఆసక్తికరమైన విషయాలను అందిస్తోంది. ఈ చట్టాలను కేవలం బట్టి పట్టకుండా గుర్తుంచుకునే విధానం కూడా ఇందులో ఉంది. అవును. ఒక భలే ఫన్నీ సూపర్ మెమరీ సిస్టమ్ ద్వారా ఎలా గుర్తుంచుకోవాలో మన నోట్స్ వివరిస్తోంది. కానీ మన లక్ష్యం కేవలం ఈ పరీక్షల తేదీలను వల్లవేయడం కాదు సుమా. అవును. అసలు ఒక ప్రైవేట్ వ్యాపార సంస్థ చేతిలో నుంచి ఒక దేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం తన గుప్పిట్లోకి ఎలా లాగేసుకుంది అనే ఆ 85 ఏళ్ల కథను విప్పుదాం. రైట్. మరి ఆ కథను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఎక్కడికి వెళ్ళాలి? మనం ముందుగా ఆ చట్టాల కన్నా కాస్త వెనక్కి, అంటే 1765వ సంవత్సరానికి వెళ్ళాలి. ప్లాసీ యుద్ధం, ఆ తర్వాత జరిగిన బక్సర్ యుద్ధంలో విజయాల తర్వాత ఈస్టిండియా కంపెనీకి ఒక కీలకమైన హక్కు దక్కింది. దివానీ హక్కులు కదా? అవును. బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో దివానీ హక్కులు. అంటే ఒక వ్యాపార సంస్థకు నేరుగా ప్రజల నుంచి పన్నులు వసూలు చేసుకునే హక్కు లభించడం. అంటే అది ఇకపై కేవలం వ్యాపార సంస్థ కాదు, పరోక్షంగా ప్రభుత్వంగా మారిపోయింది. ఖచ్చితంగా. అప్పుడే రాబర్ట్ క్లైవ్ అనే బ్రిటిష్ అధికారి ద్వంద్వ ప్రభుత్వం లేదా డ్యూయల్ గవర్నమెంట్ అనే ఒక అత్యంత విచిత్రమైన వ్యవస్థను బెంగాల్లో ప్రవేశపెట్టాడు. ఇది 1765 నుండి 72 వరకు కొనసాగింది. ఈ ద్వంద్వ ప్రభుత్వం అనేది మన నోట్స్లో చదువుతుంటే నాకైతే అచ్చం కాలేజీ రోజుల్లో చేసే గ్రూప్ ప్రాజెక్ట్ లాగా అనిపించింది. గ్రూప్ ప్రాజెక్ట్ లాగానా? భలే పోల్చారు. ఎలా అంటే ఆ ప్రాజెక్ట్లో ఒకడు ఏ పని చేయడు కానీ అధికారం, ఆ ప్రాజెక్ట్ క్రెడిట్ అంతా వాడే తీసుకుంటాడు కదా. ఇంకొకడి నెత్తిన పని చెయ్యాల్సిన బాధ్యత అంతా పెడతారు. తీరా ఏదైనా తప్పు జరిగితే నింద మాత్రం ఆ పనిచేసిన వాడిపైనే వేస్తారు. అవును. ఈ ద్వంద్వ ప్రభుత్వంలో రాబర్ట్ క్లైవ్ చేసింది కూడా అక్షరాల ఇదే కదా. నిజమే. ఆ పోలిక వాస్తవ పరిస్థితికి చాలా దగ్గరగా ఉంది. కానీ ఆ గ్రూప్ ప్రాజెక్టు వల్ల ఇక్కడ మార్కులు పోలేదు, లక్షలాది మంది జీవితాలు నాశనమయ్యాయి. అది చాలా విషాదకరం. అవును. అధికారం, సైన్యం, పన్నులు వసూలు చేసే హక్కు మొత్తం కంపెనీ చేతిలో ఉండేవి. కాని ప్రజల పట్ల బాధ్యత, పరిపాలనా భారం, న్యాయ వ్యవస్థ అంతా స్థానిక నవాబు చేతిలో ఉండేది. ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే నవాబు దగ్గర డబ్బులు లేము కానీ పరిపాలించాల్సిన బాధ్యత ఉంది. కంపెనీ దగ్గర డబ్బు ఉంది కానీ బాధ్యత లేదు. కరెక్ట్. వినడానికి ఇది చాలా వినాశకరమైన వ్యవస్థలా అనిపిస్తోంది కదా. అధికారం ఉండి బాధ్యత లేకపోవడమనేది అవినీతికి అతిపెద్ద రెసిపీ. దీనివల్ల స్థానిక ప్రజలు దారుణమైన దోపిడీకి గురయ్యుంటారు. బెంగాల్ రాష్ట్రం అక్షరాల ఒక పీడకలగా మారిపోయింది. విపరీతమైన అవినీతి, అణిచివేత, దానికి తోడు ఒక ఘోరమైన కరువు బెంగాల్ను పట్టిపీడించాయి. ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా సరే కంపెనీ అధికారులు మాత్రం వసూళ్లు ఆపలేదు. లేదు, అత్యంత క్రూరంగా పన్నులు వసూలు చేస్తూనే ఉన్నారు. ఆ వసూలు చేసిన డబ్బును కంపెనీ ఖాతాల్లో వెయ్యకుండా తమ సొంత జేబులు నింపుకున్నారు. అంటే అలా సొంత జేబులు నింపుకున్న వాళ్లు బ్రిటన్కు వెళ్లి లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే కంపెనీ మాత్రం ఆర్థికంగా కుప్పకూలిపోయింది. అవును.
అప్పుడే వారు తప్పనిసరి పరిస్థితుల్లో బ్రిటన్ ప్రభుత్వాన్ని £1 మిలియన్ అప్పు అడిగారు. ఇక్కడే అసలు కథలో పెద్ద మలుపుందన్నమాట. అప్పు అడిగితే ఏ బ్యాంకు ఊరికే ఇవ్వదు, లెక్కలేనని షరతులు పెడుతుంది. ఖచ్చితంగా. ఇక ఒక దేశాన్ని శాసించే ప్రభుత్వం ఒక వ్యాపార సంస్థకు అప్పిస్తుందంటే ఆ షరతులు ఏ స్థాయిలో ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. ఆ షరతుల రూపంలో వచ్చినవే ఈ చార్టర్ చట్టాలు. అవును. సరే, మన సోర్స్ నోట్స్లో ఒక భలే ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ 85 ఏళ్ల గందరగోళ చరిత్రను ఛేదించడానికి ఒక చిన్న హ్యాక్ ఇచ్చారు. ఆ వాక్యమేంటంటే, రెగ్యులర్ పీపుల్ టేక్ ఈవినింగ్ చాయ్ కూలీ. రెగ్యులర్ పీపుల్ టేక్ ఈవినింగ్ చాయ్ కూలీ. వినడానికి చాలా ఫన్నీగా ఉంది. అవును, కానీ ఈ ఒక్క చిన్న వాక్యంలో 1773 నుంచి 1858 వరకున్న చట్టాల వరుసక్రమం దాగి ఉంది. నిజమే. ఆ వాక్యం చరిత్రను క్రమబద్ధీకరించడానికి ఒక అద్భుతమైన సాధనం. ఈ క్రమం మెదడులో ఉంటే ఆ మార్పులను మనం సులభంగా విశ్లేషించవచ్చు. అయితే ఆ వాక్యాన్ని విడదీస్తూ ఒక్కో చట్టం గురించి లోతుగా మాట్లాడుకుందాం. మొదటి పదం రెగ్యులర్. ఇది 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని సూచిస్తోంది. అంటే అప్పు ఇచ్చిన ప్రభుత్వం ఆ కంపెనీకి కళ్లం వేయడం ఇక్కడే మొదలుపెట్టిందన్నమాట. కరెక్ట్. ఇది బ్రిటీష్ ప్రభుత్వం వేసిన అత్యంత వ్యూహాత్మకమైన తొలి అడుగు. అప్పటివరకు వ్యాపారుల చేతుల్లో ఉన్న పగ్గాలను చట్టబద్ధంగా ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవడానికి చేసిన ప్రయత్నమిది. దీంట్లో ముఖ్యమైన మార్పులేంటసలు? ఈ చట్టం ద్వారా బెంగాల్ ప్రాంతానికి ఉన్న గవర్నర్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. ఆ పదవిని అధిష్ఠించిన మొదటి వ్యక్తి వారెన్ హేస్టింగ్స్. ఓహో, అంటే పవరంతా ఒకరికే ఇచ్చారా? ఒక రకంగా. అప్పటివరకు స్వతంత్రంగా వ్యవహరిస్తున్న బొంబాయి, మద్రాస్ ప్రెసిడెన్సీలను కూడా ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ కిందకు తీసుకువచ్చారు. అంటే అధికార కేంద్రీకరణ, అదే సెంట్రలైజేషన్ ఇక్కడే మొదలైంది. అవినీతిని అరికట్టడానికి కలకత్తాలో ఒక సుప్రీంకోర్టును కూడా ఏర్పాటు చేశారు కదా? అవునండి, చేశారు. వినడానికి చాలా పవర్ఫుల్ మార్పులాగా అనిపిస్తున్నాయి. కానీ మన నోట్స్లో ఇక్కడే ఒక ఎగ్జామ్ ట్రాప్ గురించి ప్రస్తావించారు. అవును, ఆ 4 సభ్యుల కౌన్సిల్ కదా? అవును. ఈ గవర్నర్ జనరల్కు అంత పవర్ ఇచ్చినా అతని కింద ఒక 4 సభ్యుల కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. వాళ్లు తలుచుకుంటే గవర్నర్ జనరల్ నిర్ణయాన్ని తోసిపుచ్చే, అంటే ఓవర్ రూల్ చేసే అవకాశం ఉండేదట. ఒక పక్క పవర్ ఇస్తూనే ఇంకో పక్క కాలు లాగే ఈ వ్యవస్థను ఎందుకు డిజైన్ చేశారు? బ్రిటిష్ పార్లమెంట్ ఆడిన అసలైన ఆట అక్కడే ఉంది. వాళ్లకు కంపెనీ అధికారులపై నమ్మకం లేదు. వారెన్ హేస్టింగ్స్కు పూర్తి అధికారమిస్తే అతను భారతదేశంలో మరో నియంతలా మారిపోతాడనే భయం వాళ్లకుండేది. అర్థమైంది. అందుకే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కౌన్సిల్లో మెజారిటీ ఓటు కావాలని రూల్ పెట్టారు. ఇక్కడే ఒక చిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఆ 4 కౌన్సిల్ సభ్యులలో 3 ఏకమైతే చాలు, గవర్నర్ జనరల్ నిర్ణయం చెత్తబుట్ట దాఖలే. అంటే పని జరగదన్నమాట. అవును. వాస్తవానికి హేస్టింగ్స్కు ఆ కౌన్సిల్ సభ్యులతో ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవి. పరిపాలనలో ఇది ఒక రకమైన పక్షవాతంలాంటి పరిస్థితిని సృష్టించింది. ఒకరిపై ఒకరు నిఘా ఉంచుకునేలా దీన్ని డిజైన్ చేశారు. అంటే ఆ 73 చట్టం ఒక అసంపూర్ణమైన ప్రయోగంలాగా మిగిలిపోయిందనమాట. దానివల్ల సమస్యలు పరిష్కారం కాలేదు. అందుకే మన వాక్యంలో రెండవ పదమైన పీపుల్ వైపు వెళ్లాల్సొచ్చింది. పీపుల్ అంటే 1784 పిట్స్ ఇండియా చట్టం. అవును. ఇది బ్రిటిష్ పాలనలో చాలా కీలకమైన మలుపు అని నోట్స్ చెప్తుంది కదా? 73 వైఫల్యం నుంచే 84 నాటి పిట్స్ ఇండియా చట్టం పుట్టుకొచ్చింది. ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వం ఒక మాస్టర్ స్ట్రోక్ ఆడింది. అదే ద్వంద్వ నియంత్రణ లేదా డ్యూయల్ కంట్రోల్. డ్యూయల్ కంట్రోల్ అంటే ఒక వ్యాపార సంస్థను ఒకేసారి ప్రభుత్వంగా మార్చడం కష్టమని గ్రహించి కంపెనీ వ్యవహారాలను రెండుగా చీల్చారు. వ్యాపారం చూసుకోవడానికి పాత కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ను అలాగే ఉంచారు. ఓకే. కానీ రాజకీయాలు, పరిపాలన నియంత్రించడానికి లండన్లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే ఒక కొత్త వ్యవస్థను సృష్టించారు. ఇందులో ఏటంగా బ్రిటిష్ క్యాబినెట్ మంత్రులు సభ్యులుగా ఉండేవారు. ఒక్క నిమిషం, ఇది వింటుంటే ఒక కారుకు 2 స్టీరింగ్ వీల్స్ పెట్టినట్లుంది. ఒక పక్క కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కేమో లాభాలు కావాలి, మరోపక్క బోర్డ్ ఆఫ్ కంట్రోల్లోని మంత్రులకేమో సామ్రాజ్య విస్తరణ కావాలి. ఖచ్చితంగా. అసలు ఇది ఆచరణలో ఎంత గందరగోళానికి దారితీసుంటుంది? వాళ్ళు ఒకరితో ఒకరు కొట్టుకోకుండా ఎలా మేనేజ్ చేశారు? ఆ ఘర్షణే బ్రిటిష్ పార్లమెంటుకు కావాల్సింది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ పంపే ప్రతి నిర్ణయాన్ని ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఆమోదించాలి, లేదా సవరించే అధికారం ఆ బోర్డుకు ఉండేది. అంటే కారు ఎంజిన్ వాళ్ల చేతిలో ఉంటే
స్టీరింగ్ వీళ్ల చేతిలో ఉందన్నమాట. అవును, కంపెనీని ఒక్కసారిగా మూసేయకుండా పైకి వాళ్లనే ఉంచుతూ వెనక నుండి సామ్రాజ్యాన్ని నడిపించిన అత్యంత వ్యూహాత్మకమైన అడుగు ఇది. భలే వ్యూహం పన్నారు. సరే, ఇప్పుడు మన మెమరీ ట్రిక్లోని తర్వాతి పదాలకు వెళదాం. టేక్ మరియు ఈవినింగ్. ఇవి 1893 మరియు 1813 చార్టర్ చట్టాలను సూచిస్తాయి. అవును. అసలు చట్టాల ద్వారా పవర్ తీసుకున్న తర్వాత కంపెనీ ప్రధాన ఉద్దేశమైన వ్యాపారం ఏమైంది? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వచ్చాక ఏమైనా స్పష్టత వచ్చిందా? 1793 చట్టం ద్వారా కంపెనీ పాలనను మరో 20 ఏళ్లు పొడిగించారు. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పరిణామం జరిగింది. చట్టాలను రాయడం మొదలుపెట్టారు. అంటే రిటెన్ లాస్ అంటారా? అవును. భారతదేశంలో రూల్ ఆఫ్ లాకు ఇది ఒక పునావి. ప్రతి నిబంధనను లిఖితపూర్వకంగా ఉంచడం ద్వారా న్యాయ వ్యవస్థకు ఒక రూపం తీసుకురావడానికి ప్రయత్నించారు. మంచిదే కదా. ఇకపోతే 1813 చార్టర్ చట్టమనేది భారతదేశ ఆర్థిక చరిత్రలోనే ఒక పెను ప్రకంపన. ఎందుకంటే భారతదేశంతో వ్యాపారం చేసుకునే విషయంలో కంపెనీకున్న గుత్తాధిపత్యాన్ని, అదే మొనోపలీని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఇది వినడానికి చాలా విడ్డూరంగా ఉంది గదా. వాళ్ల గుత్తాధిపత్యాన్ని రద్దు చేశామన్నారు. కానీ మన నోట్స్లో చూస్తే అత్యంత లాభదాయకమైన టీ వ్యాపారం, చైనాతో చేసే వ్యాపారం పైన మాత్రం గుత్తాధిపత్యాన్ని వాళ్లకే వదిలేశారు. అవును, అదొక మినహాయింపు. రద్దు చేస్తే పూర్తిగా చెయ్యాలి కదా. ఈ టీ వ్యాపారాన్ని ఎందుకు వదిలేశారు? ఇదొక తెలివైన కార్పొరేట్ బార్గెయిన్ లాగా. అంటే అన్ని లాగేసుకున్నా ముద్దు ముక్కలు మాత్రం వాళ్లకే వదిలేసినట్లుగా అనిపిస్తోంది. దీని వెనక ఒక భారీ అంతర్జాతీయ ఆర్థిక పరిణామముంది. అప్పటికే బ్రిటన్లో పారిశ్రామిక విప్లవం ఊపందుకుంది. ఫ్యాక్టరీల్లో అపారమైన వస్తువులు తయారవుతున్నాయి. వాటిని అమ్ముకోవాలి కదా. కరెక్ట్. ఆ వస్తువులను అమ్ముకోవడానికి అక్కడి ఇతర వ్యాపారులకు భారతదేశంలాంటి ఒక భారీ మార్కెట్ అవసరం పెరిగింది. కాని ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపోలీ వల్ల వాళ్లు రాలేకపోయారు. ఓహో, అందుకని ప్రెషర్ తీసుకొచ్చారన్నమాట. అవును. ఆ ఒత్తిడికి తలొగ్గే రద్దు చేశారు. కాని కంపెనీ షేర్ హోల్డర్లను నిరాశపరచకుండా అత్యధిక లాభాలు తెచ్చే టీ మరియు చైనా వ్యాపారాలను ఒక రివార్డ్లాగా ఉంచేసి ఒక అద్భుతమైన రాజకీయ రాజీ చేశారు. ఎంత పక్కా కమర్షియల్ ఆలోచనో కదా. తమ దేశంలోని ఫ్యాక్టరీల కోసం ఒక దేశపు మార్కెట్ తలుపులు బార్లా తెరిచారు. అవునండి. ఈ 13 చట్టంలో మరో ఆసక్తికరమైన పాయింట్ కూడా కనిపిస్తోంది. భారతీయుల విద్య కోసం తొలిసారిగా 1,00,000 రూపాయలు కేటాయించడం. చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. ఒక వ్యాపార సంస్థకు లేదా ప్రభుత్వానికి హఠాత్తుగా భారతీయుల చదువు మీద ఎందుకంత ప్రేమ పుట్టుకొచ్చింది? ఇది నిజంగా భారతీయుల మేలు కోసమేనా? పైకి చూట్టానికి అది విద్యాభివృద్ధికి చేసిన సహాయంలా కనిపించినా దాని వెనుక బలమైన పరిపాలనా అవసరాలున్నాయి. బ్రిటిష్ సామ్రాజ్యం వేగంగా విస్తరిస్తోంది కదా. అవును. ఆ భారీ పరిపాలనా యంత్రాంగాన్ని నడపడానికి వాళ్లకు వందలాది మంది గుమాస్తాలు, కింది స్థాయి అధికారులు అవసరమయ్యారు. లండన్ నుంచి అందర్నీ తీసుకురాలేరు. అంటే ఖర్చెక్కువ అవుతుంది. ఖచ్చితంగా. అందుకే ఇంగ్లీష్ భాష మరియు ఆధునిక విద్యను స్థానికులకు నేర్పించడం ద్వారా తమకు అనుకూలంగా పనిచేసే ఒక ఉద్యోగ వర్గాన్ని తయారు చేసుకోవాలనేది వారి అసలు ఉద్దేశం. అంటే అది విద్య కోసం పెట్టిన ఖర్చు కాదు, తమ అడ్మినిస్ట్రేషన్ కోసం చేసుకున్న పెట్టుబడి అన్నమాట. కరెక్ట్గా చెప్పారు. ఇక మన మెమరీ ట్రిక్లోని తర్వాత పదాలకు వద్దాం. రెగ్యులర్ పీపుల్ టేక్, ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడు చాయ్ మరియు కూలీ. ఇవి 1833-53 చట్టాలు. అవును. నాకు అర్థం కాని విషయమేంటంటే అప్పటికే 13లో కంపెనీ గుత్తాధిపత్యం పోయింది. మరి 33 నాటికి వాళ్ల పరిస్థితి ఏంటి అసలు? 33 నాటికి కంపెనీ ఒక వ్యాపార సంస్థగా పూర్తిగా కనుమరుగైంది. ఈ చార్టర్ చట్టమనేది సెంట్రలైజేషన్కి పరాకాష్ట అని చెప్పొచ్చు. ఎలా? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చేశారు. ఆ పదవి చేపట్టిన తొలి వ్యక్తి లార్డ్ విలియం బెంటింక్. అంటే మద్రాస్, బొంబాయి ప్రెసిడెన్సీలకు సొంతంగా చట్టాలు చేసుకునే ఆఖరు అవకాశం కూడా పోయింది. అవును. మొత్తం భారతదేశానికి చట్టాలు చేసే అధికారం ఒక్క కలకత్తాలో ఉన్న గవర్నర్ జనరల్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఈ చట్టంతో కంపెనీ కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీగా మాత్రమే మిగిలింది. ఒక ప్రైవేటు వ్యాపార సంస్థ పూర్తిగా దేశాన్ని పరిపాలించే ఏజెన్సీగా మారిపోవడం బహుశా చరిత్రలో ఇదే తొలిసారేమో. ఇదే చట్టంలో మెకాలే ప్రస్తావన కూడా కనిపిస్తోంది కదా. అవునండి, అది చాలా కీలకమైన మార్పు. గవర్నర్ జనరల్ కౌన్సిల్లో సలహాలివ్వడానికి ఒక లా మెంబర్ని చేర్చారు. ఆ మొదటి లా మెంబర్ థామస్ బాబింగ్టన్ మెకాలే. ఈయన మన ప్రస్తుత న్యాయ వ్యవస్థకు ఎంతవరకు కారణమంటారు?
ఆయన ఆధ్వర్యంలోనే లా కమిషన్ ఏర్పడింది. దేశం మొత్తానికి ఒకే క్రిమినల్ చట్టం ఉండాలనే ఉద్దేశంతో వాళ్లు చేసిన కృషే నేడు మనం చూస్తున్న ఇండియన్ పీనల్ కోడ్కు ప్రాథమిక పునాది. వావ్! ఆ చార్టర్ చట్టాల ప్రభావం ఈరోజుకి మన కోర్టుల్లో, న్యాయ వ్యవస్థలో సజీవంగా ఉందన్నమాట. ఇక మన కథలో చివరి చట్టం విషయానికొద్దాం. కూలీ అంటే 1853 చార్టర్ చట్టం. హ్మ్. ఇక్కడతో ఆ 20 ఏళ్ల పొడిగింపుల పరంపర ఆగిపోయిందనే నోట్స్ చెప్తోంది. దీంట్లో వచ్చిన మార్పులేంటి? చట్టం పరిపాలనాపరంగా కొన్ని ఆధునిక మార్పులు తీసుకువచ్చింది. మొట్టమొదటిసారిగా చట్టాలు చేసే లెజిస్లేటివ్ వ్యవస్థను, అమలు చేసే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థను విడదీశారు. ఓహో, ఇది మన ఆధునిక పార్లమెంటరీ వ్యవస్థకు ఒక చిన్న నమూనా లాంటిది కదా? ఖచ్చితంగా. అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తమ బంధువులను ఉద్యోగాల్లో పెట్టుకునే బంధుప్రీతికి స్వస్తి పలికి, సివిల్ సర్వీసెస్కు బహిరంగ పోటీ పరీక్షలను పరిచయం చేశారు. ఇవే తర్వాత కాలంలో ఐసీఎస్ ఎగ్జామ్స్గా మారాయి. మెరిట్ ఆధారంగా ఎంపిక చెయ్యాలనే ఒక ఆధునిక ఆలోచన ఇది. కానీ ఇంతకుముందులాగా ఈసారి కంపెనీ పాలనకు ఎలాంటి టైం లిమిట్ ఇవ్వలేదు కదా నోట్స్ ప్రకారం? అవును, అదొక చాలా పెద్ద పాయింట్. టైం లిమిట్ ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యమేమిటసలు? రాబోయే సిపాయిల తిరుగుబాటు వాళ్లకు ముందే అర్థమైందా? లేక ఎప్పుడైనా ఈ కంపెనీని పీకేయొచ్చు అని ముందే ప్లాన్ చేసుకున్నారా? ఇది వాళ్ల అతివిశ్వాసమా లేక పక్కా ప్రణాళిక? వాళ్ళకి 57లో ఒక పెను భూకంపంలాంటి తిరుగుబాటు రాబోతోందని ఖచ్చితంగా తెలియదు. కాని బ్రిటిష్ పార్లమెంట్ ఉద్దేశం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఏమని? ఇకపై మీరొక ఒప్పందం ప్రకారం పనిచేస్తున్న సంస్థ కాదు, కేవలం మా దయాదాక్షిణ్యపై మాత్రమే మీ మనుగడ ఆధారపడి ఉంది అని కంపెనీకి పరోక్షంగా చెప్పేశారు. అర్థమైంది. ఏ క్షణంలోనైనా సరే ఆ సంస్థను రద్దు చేసి పరిపాలనను నేరుగా తీసుకునే అధికారాన్ని పార్లమెంట్ తన వద్దే ఉంచుకుంది. ఇది వాళ్ల సుదీర్ఘ రాజకీయ వ్యూహంలో ఒక పతాక స్థాయి. ఆ కంపెనీ తలమీద ఎప్పుడూ ఒక కత్తి వేలాడుతూనే ఉంది. మరియు ఆ వేలాడుతున్న కత్తి వాళ్ల అతివిశ్వాసంతో పాటే 57లో తెగిపడింది. అదే 1857 సిపాయిల తిరుగుబాటు లేదా ప్రథమ స్వాతంత్ర సంగ్రామం. అవును. ఇక మన కథలో చివరి అంకానికొచ్చాం. ఆ శకం ముగింపు. ఆ తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఎలా స్పందించింది? ఆ తిరుగుబాటు బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక పెద్ద షాక్. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన పట్ల భారతీయుల్లో ఎంత వ్యతిరేకత ఉందో వాళ్లకు కళ్లకు కట్టినట్లు అర్థమైంది. తమకు అత్యంత విలువైన వలస సామ్రాజ్యం కేవలం ఒక ప్రైవేట్ సంస్థ అసమర్థత వల్ల చేజారిపోతోందని వాళ్లు గ్రహించారు. దాంతో వెంటనే రంగంలోకి దిగి 58 భారత ప్రభుత్వ చట్టం ని తీసుకువచ్చారు. అంటే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్తోనే ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒకనాటి కార్పొరేట్ రాక్షసుడి కథ శాశ్వతంగా ముగిసిందన్నమాట. అవును, పూర్తిగా ముగిసింది. భారతదేశ పరిపాలన నేరుగా బ్రిటిష్ క్రౌన్ అంటే బ్రిటిష్ మహారాణి చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆ ద్వంద్వ వ్యవస్థలన్నీ పోయాయా? అవును. బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ద్వంద్వ వ్యవస్థలను రద్దు చేశారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనే ఒక సరికొత్త క్యాబినెట్ స్థాయి పదవిని సృష్టించారు. ఓహో, మరి గవర్నర్ జనరల్ పరిస్థితి ఏంటి? ఆ స్థానంలో నేరుగా బ్రిటిష్ రాజరికానికి ప్రతినిధిగా వ్యవహరించే వైస్రాయ్ అనే కొత్త హోదాను తీసుకువచ్చారు. తొలి వైస్రాయ్గా లార్డ్ క్యానింగ్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడితో వ్యాపారం చేయడానికి వచ్చిన కంపెనీ కథ ముగిసిపోయి బ్రిటన్ వలస పాలన నేరుగా మొదలైంది. ఖచ్చితంగా. నిజంగా ఈ మొత్తం ప్రయాణం చూస్తుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదా. ఈనాటి విశ్లేషణను మనమొక్కసారి సమీక్షించుకుంటే ఇది కేవలం పరీక్షల కోసం మనం బట్టి పట్టాల్సిన తేదీలు కాదు. అవును, అస్సలు కాదు. ఒక చిన్న వ్యాపార సంస్థ అంచెలంచెలుగా సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించింది, తన సొంత ఉద్యోగులు అవినీతితో బలిసిపోతుంటే మాతృసంస్థ ఎలా దివాలా తీసింది, మరియు ఆ సంస్థను వాళ్ల సొంత ప్రభుత్వమే ఎలా వ్యూహాత్మకంగా మింగేసింది అనేది ఒక గొప్ప పొలిటికల్ థ్రిల్లర్. కరెక్ట్. రెగ్యులర్ పీపుల్ టేక్ ఈవినింగ్ చాయ్ కూలీ అనే ఒక చిన్న వాక్యం వెనుక రెగ్యులేటింగ్, పెట్స్, చార్టర్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టాల రూపంలో ఇంత పెద్ద చరిత్ర ఉందనేది అద్భుతం. అవునండి. చరిత్రను ఎందుకు మరియు ఎలా అనే ప్రశ్నలతో లోతుగా విశ్లేషించినప్పుడే మనం గతం నుండి పాఠాలు నేర్చుకోగలం. ప్రతి చట్టం వెనుక అప్పటి అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, పరిపాలనా అవసరాలు ఎన్నో ముడిపడి ఉన్నాయి. ఖచ్చితంగా. అయితే ఈరోజు ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక లోతైన ఆలోచనతో దీన్ని ముగిద్దాం. చెప్పండి. ఒక ప్రైవేట్ వ్యాపార సంస్థ ఒక దేశాన్ని ఆక్రమిస్తే దాన్ని నియంత్రించి తమ చేతుల్లోకి తీసుకోవడానికి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి
ఏకంగా 85 ఏళ్లు పట్టింది. అవును. ఇది కేవలం గతం మాత్రమే కాకపోవచ్చు. ఈ రోజుల్లో ఏదైనా ఒక టెక్నాలజీ దిగ్గజం, ఒక కార్పొరేట్ సంస్థ, ఒక దేశమంత శక్తివంతంగా మారి ప్రజల సమాచారాన్ని, జీవితాలను శాసిస్తే ఆ సంస్థని నియంత్రించడానికి మళ్ళీ ఎన్నేళ్లు పడుతుందా అనేది పెద్ద ప్రశ్న. ఖచ్చితంగా బహుశా ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ మోడల్ ఇప్పుడు వ్యాపార రూపంలో కాకుండా డేటా మరియు టెక్నాలజీ రూపంలో మన కళ్ల ముందే జరుగుతోందేమో అన్నది మనం ఆలోచించాల్సిన అతి పెద్ద ప్రశ్న. నిజమే. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.